టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనుకుంటున్నారు? టాలీవుడ్లో విజయ్ దేవరకొండ. ఓకే, ఎందుకు? ఎందుకు అంటే అంటే స్టోరీ సెలెక్షన్ కానీ అది మంచిగా ఉంటుంది, మంచిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే రైట్. విజయ్ దేవరకొండ గురించి ఒక 2 మాటలు మా కోసం. ఇది యాక్చువల్లీ షేట్ అదే రౌడీ బాయ్స్. సో విజయ్ 2 మాటలు అంటే ఐ లైక్ ఈ స్టైల్. ఓకే, అంతే. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు బ్రో? నెంబర్ 1 అంటే చెప్పలేము అందరూ, కాకపోతే నాకు ఇష్టమైన హీరో అయితే ప్రభాస్. ప్రభాస్ అవునా? ప్రభాస్ ఎందుకు ప్రభాస్? ప్రభాస్ అంటే ఇంకా ఫ్లాట్ అంతే, ఇంకా అతను చూస్తే మనం మెంటల్. బ్రో ఏదైనా డైలాగ్ చెప్పండి బ్రో. भैया दूल्हे दुलाने वाले बॉम्बे होटल कन रहने वाले यार कार दगड़ बोलता हमारे तो लगता नहीं दिखता नहीं, उसको बोलता मेंटल डिच्चा भाई दगड़ डिच्चा भैया. ఓకే, ప్రభాస్ ది? प्रभास जी उधर भी देखो इधर भी देखो, प्रभास भाई का रिकॉर्ड देखो. సూపర్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనుకుంటున్నారు? రామ్ చరణ్. ఎందుకు? ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, డాన్స్ మంచిగా చేస్తాడు, అండ్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది, ఓకే, అన్ని స్టైలిష్ కూడా. రామ్ చరణ్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు, నీకు బాగా నచ్చే విషయాలు? అట్లా ఏం లేదు, అన్నీ నచ్చుతాయి అందరికి, అన్నీ తెలుసు కదా. అంటే ఒక సెలబ్రిటీ అన్నప్పుడు అన్నీ తెలిసిపోతాయి, అతని గురించి. అది తెలియదంటే ఏముండదు ఎవరికి. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు? నేనైతే మహేష్ బాబు అనుకుంటున్నాను. ఎందుకు మహేష్ బాబు గారు? నేను ఎందుకంటే బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి ఫ్యాన్, ఇక అప్పటి నుంచి మహేష్ బాబు అని ఫిక్స్ అయిపోయినా. మహేష్ బాబు గారి గురించి కొన్ని మాటలు మా కోసం. ఏం చెప్పాలి భయ్యా? ఎందుకు ఫ్యాన్? ఏం నచ్చుతాయి మహేష్ బాబు గారు? డైలాగ్స్, యాక్టింగ్ అండ్ సీరియస్గా చేస్తాడు, జోక్స్ చేస్తాడు, అట్లా ఇష్టం అంతే. అది ఇష్టం. మహేష్ బాబు గారు ఈ వీడియో చూస్తే ఏం చెప్తారు? మహేష్ బాబు గారు ఏం చెప్తారంటే ఫ్యాన్, జస్ట్ ఫ్యాన్స్ అంతే. ఇక ఓకే. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనుకుంటున్నారు? నెంబర్ 1 అంటే హీరో ఇప్పుడు ప్రభాస్ అనుకుంటున్నాను. ఎందుకు ప్రభాస్? ప్రభాస్ అంటే అతను నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఇంకా ఆడియన్స్ కూడా మంచిగా మాట్లాడతాడు, ఎవరిని పిలిచి హాయ్ డార్లింగ్ అని పిలుస్తాడు, మంచిగా మాట్లాడతాడు. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్. ఎందుకు ప్రభాస్? అంటే సినిమా కొంచెం డిఫరెంట్ మూవీ సెలెక్ట్ చేసుకుంటాడు, అలా ఏ సినిమా కన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాడు, బాగానే ఉంటాయి కదా సినిమాలన్నీ కొంచెం డిఫరెంట్గా. అండ్ బాహుబలి కూడా ప్రపంచవ్యాప్తంగా అవునవును. కలెక్షన్ల పరంగా ప్రభాస్. ప్రభాస్ దానికి అయితే ఫస్ట్. ఓకే. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అని ఎవరు అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నాకు ఫేవరెట్ అయితే ప్రభాస్. ఓకే, ప్రభాస్ నెంబర్ 1 హీరో. ఓకే, ఎందుకు? ఎందుకంటే బ్లాక్ బస్టర్స్ చాలా వచ్చినాయి, అతను పర్సనాలిటీ అంత ఉంటుంది, ఓకే, యాక్టింగ్ కూడా బాగుంటుంది, సో అందుకని. ఓకే. అలాగే ప్రభాస్ గురించి ఏదన్నా ఒక 4 మాటలు మా కోసం. ఏం లేదు, నెంబర్ 1 హీరో, అంత అందరికీ రోల్ మోడల్ అన్నట్టు, యూత్కి అందరికీ అట్లా ఉండాలన్నట్టు. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న వాళ్ళ లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళ? ఇప్పుడున్న వాళ్ళల్లో విజయ్ దేవరకొండ. ఓకే. వెళ్ళిపోయిన వాళ్ళలో అయితే పవన్ కళ్యాణ్. ఓకే. విజయ్ దేవరకొండ ఎందుకు నెంబర్ 1? యూత్ ఐకాన్ అని చెప్పుకోవచ్చు, మూవీస్ తీయడం కూడా కొత్త స్టోరీస్ ఎంచుకోవడము, తర్వాత చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, సో ఐ ప్రిఫర్ విజయ్ దేవరకొండ. ఓకే రైట్. విజయ్ దేవరకొండ గురించి 2 మాటలు మా కోసం. లైక్ మోస్ట్ స్టైలిష్ యాక్టర్, అండ్ యాక్టింగ్ పరంగా కానీ స్టోరీస్ ఎంచుకోవడంలో కానీ చాలా బాగా ఉంటుంది, సో వీ లైక్ దట్. టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు? టాలీవుడ్లో అంటే 2-3 ఉన్నారన్న హీరోస్, కానీ మనకి అందరికన్నా ఎక్కువ మన బ్రహ్మానందం. అరే అన్న ఏం హీరోస్ ఏంది యాక్ట్ చేయడం, మనం నవ్విస్తాడు కదా మనని. మా బ్రహ్మీబాయ్ ఉన్నాక ఇంకా హీరోస్ ఎందుకు? జై బ్రహ్మానందం. ఓకే బ్రో, టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు? నెంబర్ 1 హీరోస్ అంటే చాలా ఉన్నారు, నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు. మహేష్ బాబు ఎందుకు అనుకుంటున్నారు? ఏ రకంగా? అంటే డైలాగ్ డెలివరీ వెరీ డిఫరెంట్ ఉంటుంది, మరి ఈజ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ టాలీవుడ్. ఓకే. 2 words అబౌట్ మహేష్ బాబు మీకు తెలిసింది? ఈజ్ వెరీ హెల్పింగ్ నేచర్ అండ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఓకే. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో? టాలీవుడ్లో హీరో అంటే ఇష్టం లేదు, కామెడియన్ బ్రహ్మానందం. ఖాళీ ఆ షాట్ ఉంటుంది చూడు, జఫా, అదే ఇక మన ఫుల్ పవర్ మొత్తం గంజేస్తాడు చూడు, ఆ షాట్ ఇక సూపర్ ఉంటుంది. ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఒక్కరు అని నేను డిసైడ్ చేయలేను, బట్ నాకైతే ఫస్ట్ నచ్చేది నాని. ఓకే. ఎవరి ఇండివిజువల్ స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఐ ప్రిఫర్ నాని. ఓకే. ఎందుకు?
ఎందుకు అంటే న్యాచురల్ యాక్షన్ చేస్తాడు, చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉంటాయి, ఎమోషన్ కూడా అంతే క్యారీ చేస్తాడు, అండ్ మోర్ ఓవర్ కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది అనమాట. సో నాకు నచ్చుతుంది. टॉलीवुड में नंबर 1 हीरो कौन है? प्रभास. కైకు उनको बहुत अच्छा फैन फॉलोइंग है और क्या बोलते परसों एक फिल्म भी आया था बाहुबली ఓకే 1 and 2 सुपर मूवी. ఓకే और अपना टॉलीवुड का नाम जो है ना एक इंटरनेशनल लेवल पे ले लेके चलेगा. बाहुबली 1000 करोड़ के ऊपर कलेक्शन है बाहुबली 2 का, और बाहुबली 1 का भी 625 करोड़. मामूली कलेक्शन नहीं है वो, बहुत ज़बरदस्त कलेक्शन है. और उनकी वजह से जो है ना एक लेवल मिला टॉलीवुड को, दूसरे फिल्मों से नहीं मिला. हाँ, वन ऑफ द बेस्ट हीरो प्रभास. ఎనీ డైలాగ్ డైలాగ్స్ ఫీల్ అయితే ప్రేమిద్దాం బ్రో, పోయేది మా పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు బ్రో? ప్రభాస్ భయ్య. ఎందుకు భయ్యా? ప్రభాస్ 6 feet ఉంటాడు, మస్తు చేస్తాడు సినిమాలు మాత్రం. పెద్ద ఫ్యాన్ ఆయనకు నేను. ప్రభాస్ ఏదైనా డైలాగ్ మా కోసం. వాడు పోతే వీడు, వీడి పోతే నేను పోతే నా అమ్మ ఊరంటే ఊరుకున్న అధికారం కోసం ఎగపడితే అప్పాలు రాయడు. దాదా క్యానికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, కోటికి పాటుకు బల అయితే, తిరుపు రంగులో ఓచుకు బల అయితే, అది ఛత్రపతి. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ i5 నెట్వర్క్. థ్యాంక్ యూ.